విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, కార్తీక మాసం అత్యంత పరమదినాలు ఇవన్నీ కూడా అంతా కూడా అయితే నెలంతా అందరూ మాక్సిమం నెలంతా దీపారాధనలు, ఉపవాసాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి హెల్త్ అనుకూలించుకో టైం లేకుండా ఇంకేదైనా కారణం కావచ్చు. ఈ నెలంతా చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఒక్క రోజైనా ఇలాంటి దీపారాధన చేసుకుంటే, ఇలా ఉపవాసం ఉంటే, ఇది చేస్తే మనకి పుణ్యఫలం వచ్చేస్తుంది, శివుడి అనుగ్రహం వచ్చేస్తుంది అనేది ఏదైనా పవర్ఫుల్ గా చెప్పండి. కొంచెం కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కొంచెం అందరికి యూజ్ అయ్యేటట్టు. సరే, కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కూడా చక్కగా శివకేశవుల్ని ఆరాధిస్తూ చక్కగా మీ కాలం గడుపుతున్నారని, చక్కగా భక్తి మార్గంలో మీరందరూ కూడా మునిగిపోయి ఉన్నారని మేమిద్దరం ఆశిస్తూ, మీరు జనరల్గా మీ పెద్దవాళ్ళు నేర్పించినవన్నీ చేసుకుంటూ దీపాలు వెలిగించుకోవడం కానివ్వండి, నదీ స్నానాలు చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వన సమారాధనలకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి జనరల్గా మనం చూసేవి, వినేవి, చేసేవి అంతే. ఈ మూడు ఇవి కామన్. కార్తీక మాసం అనగానే వనభోజనం జ్ఞాపకం వస్తుంది, రెండేమో దీపాలు జ్ఞాపకం వస్తాయి, మూడేమో తర్వాత ఇంకా నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఇలాంటివి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే చాలా చక్కగా ప్రతిరోజు యథావిధిగా గుడికెళ్ళి చక్కగా ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం పెడుతూ ఉంటారు కదా సాయంత్రం ప్రదోష వేళ. ఆకాశ దీపం గనక చూసినట్లయితే చాలా చాలా మంచిది అని అంటారు. ఆకాశదీపం గుళ్ళు అయ్యవారు పెడతారు కాబట్టి చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ అందరూ చాలా చక్కగా అందరూ కూడా వడ్డించగలుగుతారు. నూనె కానీ, నెయ్యి కానీ, ఎవరు ఏ పదార్థంతో చేస్తుంటే వాళ్ళు, ఏ ద్రవ్యంతో చేస్తుంటే వాళ్ళు, అలా వాళ్ళు చేసుకుని ఆకాశ దీపాన్ని తిలకించి చాలా చక్కగా నమస్కారం చేసుకుని అష్టోత్తరం అవన్నీ చేస్తారు కాబట్టి ఆ సమయంలో అర్చన కూడా అవుతుంది కాబట్టి చాలా చక్కగా చూసుకొస్తే మంచిది. ఆకాశ దీపం చూస్తే కోరిన కోరికలన్నీ నెరవేరడము, తర్వాత పూర్వజన్మ పాపాలు కూడా పోవడము లాంటివి ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, నెలంతా చేయలేని వాళ్ళు, ఈ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వర్కింగ్ విమెన్ కానివ్వండి, లేకపోతే మగవాళ్ళు ఆసక్తి ఉండి మేము కూడా చేస్తాము అనుకున్న వాళ్ళు కానివ్వండి, అన్నయ్యలు, తమ్ముళ్ళు, తర్వాత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా బాగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కానివ్వండి, స్కూళ్ళకి వెళ్ళాలి, మళ్ళీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ డిసెంబర్లో పెడతారు, వాళ్ళ చదువులు, వాళ్ళ హోంవర్క్లు, వాళ్ళ ప్రాజెక్టులు బిజీగా ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళైనా సరే ఏదైనా ఒక్క రోజు ఎంచుకోండి. కార్తీక పౌర్ణమి ఎంచుకోండి, తులసి వివాహం ఎంచుకోండి, అట్లా ఏదైనా ఒక్క రోజు ఎంచుకోండి. మాస శివరాత్రి ఎంచుకోండి, అమావాస్య ముందు, పోల అమావాస్య ముందు వచ్చే శివరాత్రి, అదే చతుర్దశి రోజు మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజైనా సరే దేవుడి ఆలయానికి వెళ్ళి 30 నవంబర్ నెల కదా, 30 రోజులు 30 దీపాలు వెలిగించండి. ఒకే రోజు వెలిగించేసేయండి. ఒకటి మాత్రం పిండి దీపం తీసుకెళ్ళండి. ఈ 30 కాక లేదు 29 మామూలు దీపాలు మట్టి ప్రమిదలు తీసుకుని 30ది పిండితో తయారు చేసిన దీపం. మీరు బియ్య పిండితో చేసే ఆనవాయితీ ఉన్న వాళ్ళు బియ్య పిండితో చేసుకోండి. అంటే ఆనవాయితీ ఏముందండి, అది నిజంగా చెప్పనా, దాన్ని ఆనవాయితీ అని కన్ఫ్యూజ్ చేసి కాంప్లికేట్ చేయొద్దు. సదర్న్ స్టేట్స్ విల్ యూజ్ రైస్ ఫ్లవర్, ఎందుకు, మనకి ధాన్యం పండుతుంది. నార్దర్న్ స్టేట్స్ విల్ యూజ్ వీట్. సింపుల్. దాన్ని ఇది చేస్తేనే ఫలితము, అది చేస్తేనే ఫలితము, దానిలో మళ్ళీ రీసెర్చ్లు వద్దు, అందులో మళ్ళీ ఇంకేమీ వద్దు. మీరు ఏది మీకు వీలుంటే అది చేయండి. ఈ మధ్య కాలంలో అది కూడా ఎక్కువైపోతుంది. ఇంకా అలా చేస్తే ఇలా చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందేమో. నిజంగా మీరు అన్నది కాంప్లికేట్ చేస్తారు. సింపుల్ కదా, మన రీజన్, మన క్లైమేట్, మన టెంపరల్ రీజన్స్ అవి, మన టెంపరల్ రీజన్స్ ని బట్టి మన అలవాట్లు అంతే. అంటే మనకి చపాతీ చేసి తింటే ఈ స్టేట్స్ లో కూర్చుని వేడెందుకు చేస్తుంది, టెంపరేచర్ వచ్చింది అంతే. సో మీరు చక్కగా బియ్యపిండి దీపం అయినా పెట్టుకోండి. లేదు ఆ రోజుకి బియ్యపిండి కాస్త నిండుకుంది, సరిపోవడం లేదు, వెళ్ళిపోయి వీధిలోకి వెళ్ళి పరిగెత్తుకుని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గోధుమ పిండి ఉందా, చాలా సంతోషం, దాంతో చేసేసేయండి. మైదాతో మాత్రం చేయకండి, మైదాతో చేయొద్దు. ఓకే, ఏదైతే శ్రేష్టంగా ఉన్న పదార్థంతో వాడుకొని చేసుకోండి. గోధుమ పిండితో చక్కగా పెద్ద దీపం చేసుకోండి. దీపం చేసుకుని చక్కగా ఒత్తులు వేసి ఆ దీపాన్ని అయ్యవారికి దీపదానం చేసేయండి. ఇంటిలో పాది వెళ్ళిపోండి. ఒకే రోజు భార్యాభర్త, 2 పిల్లలు, అయిపోయింది. అవును, ఎంతమంది ఉంటే అంతమంది. అంటే సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ కూడా ఉంది కదా ఈ మధ్య. సో ఎవరు కుటుంబంలో ఉంటే వాళ్ళు అట్లా వెళ్ళండి.
అందరూ ఒకే రోజు వెళ్ళిపోతారు, చక్కగా ఆఖరి రోజు అందరూ దీపాలు పెట్టుకుంటారు. నెలంతా పెట్టుకోలేదు అని మనసు లాగదు, తృప్తిగా అనిపిస్తుంది. తృప్తి. ఆకాశ దీపానికి ఆకాశ దీపం ఎందుకు? గుళ్ళో ఆరుబయటే ఉంటుంది. అవును, దీపాలన్నీ ఆకాశానికి. ఆకాశ దీపం అంటే ఏంటి? ఆకాశానికి దీపానికి మధ్యలో ఇంకేది బ్యారియర్ లేదు అని అర్థం. డైరెక్ట్ గా ఈశ్వరుడే వీక్షిస్తున్నాడు ఆ దీపాన్ని అని అర్థం. అందుకు పెడతాం ఆకాశ దీపం. ఎందుకు? మనం ఆ ఆకాశంలోనే మనం ఈశ్వరుణ్ణి మనం చాలా చక్కగా మనం వీక్షిస్తున్నాము అని తలుచుకుంటూ, భగవంతుడా అన్నప్పుడు పైకి చూస్తాం కానీ పక్కకు చూడం కదా, అంతే కదా, అంతే. సింపుల్. అద్భుతంగా చెప్పారు. నిజంగా అలా చేసేసుకుంటే తృప్తిగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. ఆ ఒక్క రోజు మళ్ళీ ఆ బాధ వద్దు, చక్కగా ఆ దీపాలు పెట్టుకునేటప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా చక్కగా మీ లోపల ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే మీ లోపల ఏమైనా కోరికలు ఉన్నా, ఆ లోపల ఇంటర్నల్గా మీరు మీ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఇది కరెక్టా, రేపటి రోజు ఇదే కంటిన్యూ అవ్వచ్చా? సింపుల్. అన్ని దీపాలు వెలిగిస్తున్నామే, ఒక్క దీపం ఇక్కడ మా ఇద్దరి కోసం, అంతే, అంతవరకు చాలు. ఖచ్చితంగా వాళ్ళు అలాగే ఇస్తే మీరే గుర్తొస్తారు వాళ్ళకి వెలిగిస్తే ఎవరైనా. బ్యూటిఫుల్. నిజంగా అలా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఇంట్రోస్పెక్షన్ అండి. సంవత్సరం మొత్తం కూర్చుని కొండ లెక్కలెక్కర్లేదు, గుట్ట లెక్కలెక్కర్లేదు, మెడిటేషన్ క్యాంపుల్లో జాయిన్ అవ్వక్కర్లేదు. దీపాన్ని చూసిన ప్రతిసారి ఇంటర్నల్ గా మెడిటేట్ చేయండి. మెడిటేట్ ఇంటర్నల్లీ. లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. హూ ఎమ్ ఐ, వాట్ ఎమ్ ఐ డూయింగ్, ఏం చేస్తున్నాను, అసలు ఇది చేయడానికైనా మనం వచ్చింది, సవ్యంగా చేస్తున్నామా, అదైనా ధర్మంగా ప్రవర్తిస్తున్నామా లేదా. ప్రతిరోజు ఆ దీపం యొక్క పర్పస్ సాల్వ్ అయిపోతుంది. పర్పస్ అదేగా, జ్ఞానాన్ని ఇవ్వమని, ప్రాస్పెరిటీ ఇవ్వమని, ఇవన్నీ ఇవ్వమని. ఇది లేదే అవన్నీ రావు. ఇది ఉంటే అవన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఫాలో అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. చాలా డెప్త్ గానే చెప్పారు. వర్డ్స్ చిన్నగా అనిపించినప్పటికీ మీనింగ్ డెప్త్ గానే ఉంది. నమస్తే.